చేశారు. అందరు పోర్షన్లు ఎవరి వాళ్ళు బాగా చక్కగా చేశారు. సెకండ్ పార్ట్ కోసం మళ్ళీ వెయిట్ చేసేలా ఉందా సినిమా? ఎట్లా ఉంది సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది బాగా సినిమాలో? ఎవరి పాత్ర వాళ్ళు అందరు బాగా కన్వీనియంట్గా చేశారు. ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో నిజంగా ఇలా అలాగే ఉంటారు డేరింగ్ అండ్ డాషింగ్ గా. మీరు విన్న దాని ప్రకారం సినిమాలో చూసిన దాని ప్రకారం అలాగే ఉంటారా లేదంటే బాలయ్య డైలాగులు ఇంత స్పష్టంగా ఎప్పుడు వినలా. ఇదివరకు ఎప్పుడు స్పీడ్, ఇప్పుడు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఎలక్షన్స్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఈ సినిమా నెక్స్ట్ ఎలక్షన్ లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఈ సినిమాని గురించి ఎలక్షన్కి దీనికి సంబంధం ఏముంటుంది? దీని గురించి ఏముండదు. సినిమా అంతా నచ్చింది. తండ్రి పాత్రల కన్నా ఏమి తీసిపోవాలి. మూవీ చాలా బాగుంది. మీకు అంతా ఎన్టీఆరే కనిపిస్తారు అండ్ సూపర్ హిట్ అవుతుందండి. బాలకృష్ణ మీరు కనిపించలేదు, మీకు ఎన్టీఆరే కనిపిస్తారు. మొత్తం ఎన్టీఆరే కనిపిస్తున్నారు. మూవీ అంతా సూపర్. డైరెక్షన్ ఎక్సలెంట్. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండేది అనేది మనకి తెలుస్తుంది. బ్రదర్ అనుకుంటూ ఆ రిలేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, చాలా బాగుంది. లాస్ట్ టైటిల్స్ ఫినిష్ అయ్యేటప్పుడు ఎండింగ్ సాంగ్ హైలైట్. నిజంగా ఒక ఫ్యాన్ దగ్గరికి అట్లా వెళ్ళేవారా? నేను వెళ్ళేదాన్ని. రామారావు గారు తప్ప నేను ఉండేదాన్ని ఫస్ట్. ఆయన మంచితనం, జనాలకు అట్లా దయాగుణం, అది నిజంగా నిజమే. రామారావు గారు దగ్గర వెళ్ళి నుంచున్నదాన్ని ఆ కాకి డ్రెస్. డైరెక్ట్ అన్నగారిని చూసినట్టే ఉంది. నేను అన్నగారిని చూడలేదు, కానీ అన్నగారిని చూసినట్టు అందరూ ఒక్కరి మించి ఒకరు ఉన్నారు. అన్ని యాక్టింగ్ మాత్రం బాగున్నారు. కృష్ణగారి గారు బాగా, ప్రకాష్ రాజ్ గారు ఎవరు పాత్ర ఇచ్చారు? నాగిరెడ్డి పాత్ర. కానీ అందరూ మాత్రం యాక్టింగ్ మాత్రం అందరూ బాగా చేశారు. ఏం చూపిలేదు. ఒక్కరిని కించపరచడం కూడా లేదు, కానీ అందరూ బాగా చేశారు. 60 పాత్రలు చేశారు. జీవించారు. మీకు ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ గారిని చాలా అంతకుముందు ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు. నిజంగా ఎన్టీఆర్ గారి లైఫ్లో బస్ తారకం గారు ఎలా ఉన్నారు, అసలు ఆయన ఒక నటుడిగా ఎలా వచ్చాడు, కళ్ళ కట్టినట్టు. ఇక్కడ ఈ సినిమాలో మేము 2 గంటల 45 నిమిషాల దాకా సినిమా చూసాం. ఎక్కడ సినిమా అనే ఫీలింగ్ కలగల. రియల్ లైఫ్ కృష్ణ గారి దర్శకత్వం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కళ్ళకు కట్టినట్టుగా అసలు నిజంగా ఎన్టీఆర్ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, అతను రాజకీయ జీవితం ప్రవేశించే ముందు వరకు సినిమా ఎలా ఉంది ఎక్స్ట్రాడినరీగా. ఇంక దాన్ని అలా ఎలా అని కాదు, చూసే ప్రతి జనం పక్కన చూస్తుంటే అందరూ కళ్ళు కూడా అర్పుకొని చూస్తున్నారు స్క్రీన్ వైపుకి. సో ఏ విషయంలో సినిమా నటనగా అసలు బాలకృష్ణగా నటించాలి, జీవించారు. సో ఎక్స్ట్రాడినరీ. అది కొంతసేపు ఉంటుందండి, ఒక క్యారెక్టర్ కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మీకు ఒకటే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎన్టీఆర్ గారి వైఫ్ ఎవరైతే అసలు బస్ తారకం గారు ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమాలో హీరోలు ఆమెదే. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉన్నారు, ఎన్టీఆర్తో బస్సు తారకం గారు ఎలా ఉన్నారనే విషయాన్ని అసలు అద్భుతంగా. అలా అది కాదు, ఫస్ట్ హాఫ్లో ఆ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా చాలా చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. బాలకృష్ణ గారి నటన అది చాలా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా సూపర్ ఉంది. కథ బాగుంది. కథ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అది డిఫరెంట్గా ఉంది. అన్న ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి సినిమాలో. చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ లాస్ట్ సీన్ చాలా బాగుంది. లాస్ట్ సీన్ ఏం సీన్ అది? లాస్ట్ సీన్ మన రామారావు కథలోకి వస్తారు కదా, అప్పుడు చాలా సూపర్ ఉంది. అంటే మధ్యలో సినిమా వదిలేస్తాననే డైలాగులు ఉన్నాయి కదా, అంటే మహానాయకుడికి స్టార్టింగ్ బాగుంది. అది పేదల దగ్గరికి వెళ్ళినవి జోలు ఆడటం, అందరినీ కలిపి తీసుకెళ్ళడం చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినీ ప్రస్థానం అయిపోయింది. రాజకీయాలకు జస్ట్ అలా ఎంట్రీ, పార్టీ పేరు అనౌన్స్ చేశారు, అయిపోయింది అంతే. పార్టీ పేరు అనౌన్స్ చేసి అయిపోయింది. సినీ ప్రస్తావన అంతా బాలకృష్ణ గారి యాక్షన్ అల్టిమేట్ అండి. ఎన్టీ రామారావు గారికి మించి చేశారు యాక్షన్. నందమూరి బాలకృష్ణ గారిని ఎవరో తక్కువ చేసి మాట్లాడినా నందమూరి ఫ్యాన్స్ ఊరుకోరు. ఇది మేము అందరం నాగబాబుకి చెప్తున్నాం, కొణిదెల నాగబాబు, ఆయనకే ఇస్తున్నాం వార్నింగ్ నందమూరి ఫ్యాన్స్ తరఫున. నాగబాబు ఎవరో తెలుసండి, జబర్దస్త్ ద్వారా ఏదో అక్కడికి వెళ్ళి ఎక్కిన నవ్వులతో కూర్చుంటాడు అక్కడ. ఎవరో తెలుసు నాగబాబు. చిరంజీవి గారి వల్ల పేరు వచ్చింది నాగబాబుకి, అంతేగాని నాగబాబు ఎవరికే తెలియదు. నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు,
ఎంతో పాపులారిటీ ఉంది, ఎక్కడెక్కడో తెలుసు ఆయన. గట్టిగా తెలిస్తే నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్లో తెలిసేమో, తర్వాత ఎక్కడా తెలియదు. బాలకృష్ణ గారు అనే హక్కు నాగబాబు గారికి లేదు. అదండి అంతే. మూవీ చాలా బాగుంది సార్, ఓవరాల్గా చాలా బాగుంది. డైలాగ్ లేదు సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే నేను మామూలుగా చెప్తున్నా, నేనైతే కనెక్ట్ అయ్యాను, ఏడ్ చేశాను. సెంటిమెంట్ అలా ఉంది సినిమా. కొన్ని సీన్స్లో అంటే ప్రజల కోసం చేసేది చాలా సినిమాలు చాలా బాగుంది సినిమా. పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత. ఇంకా అవునవును అంటే సెట్ అయినట్టే. రకుల్ ప్రీతి ఓకే, సెట్ అయినట్టే. పాత్రలన్నీ బాలకృష్ణ గారితో చిన్నపిల్లలా ఉన్నారు వాళ్ళు, కానీ సెట్ అయినట్టే. లేదండి, లేదు బీట్ అవ్వదు, దీన్ని బీట్ చేసేది లేదు. అంటే ఇది ఓన్లీ బయోపిక్కి చూడాలి, సినిమా పరంగా చూడొద్దు, బయోపిక్కి చూడండి అంతే. బాగుంది వాళ్ళిద్దరు కామెడీ. అంటే బయట ఎలా ఉందో మనకు తెలియదు, సినిమాలో వాళ్ళు చూపెట్టారు. అదైతే ఇద్దరు స్నేహితుల్లాగే చూపెట్టారు, చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్. Like and subscribe Eagle Media Works.